తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారుల పరిశీలన ముగిసింది. టీటీడీ పరిపాలనా భవనంలో దాదాపు 5 గంటల పాటు దస్త్రాలు పరిశీలించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి చోరీ కేసు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నామని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ప్రాంతాల్లో పరిశీలన చేశామన్నారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటు లోక్ అదాలత్లో రాజీ అయిన కేసు వివరాలను సేకరించామని తెలిపారు. తిరుపతి కోర్టుతో పాటు టీటీడీ కార్యాలయంలోని పరకామణి కేసుకు సంబంధించిన రికార్డులు సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన దస్త్రాలను హైకోర్టుకు అప్పగిస్తామన్నారు. 2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో $920 చోరీ చేస్తూ రవికుమార్ పట్టుబడ్డారు. లోక్ అదాలత్లో రాజీ తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున. ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు, వెళ్ళి మన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా, పరకామణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు. లోకల్ పోలీస్ సపోర్టు, తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము. ఇది అంతా కూడా తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో అప్పచెప్పాము. ఆనరబుల్ హైకోర్టు